ప్రార్థన చేసుకుందామండి. మూలమిక్కులుగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, మరో దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మీరు చూపించిన ఈ మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మరి మీ వాక్యము అందించడానికి మేము మీ వాక్యానికి నోటి మాటగా ఉండడానికి మేము నించుని ఉంటుండగా మీ కృప చెప్పున నడిపించండి తండ్రి. ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి వాక్యంలోనికి నడిపించవలసిందిగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యము చెప్పడానికి ఏ రకంగాను అర్హత కానీ యోగ్యత కానీ లేని వరము తండ్రి. కేవలం మీ పిల్లలకు మీ వర్తమానం తెలియజేయబడాలన్న ఉద్దేశంతోనే ఈరోజు సాధనాలుగా తండ్రి మమ్మల్ని మీరు వినియోగించుకుంటున్నందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మీరు ఏదైతే ఉద్దేశించున్నారో తండ్రి, ఆ మాటల్ని తండ్రి మేము బోధించగలిగే ఆ సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. కేవలం మేము సాధనములుగానే వాడబడినట్లుగా సహాయం దయచేయమండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ కృపతో పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మా తోడించి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరట నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఒక సంవత్సరం తర్వాత ఈ రకముగా వెబినార్ ద్వారా మనము కలుసుకోవడం అనేది దేవుడిచ్చిన మహాకృప అని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తి అన్నది మనము వ్యక్తిగతముగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది ప్రియమైన వాళ్ళారా. కనుక ఈ సంవత్సరం కూడా విడిచిపెట్టుకోకుండా వ్యక్తిగత పరిశీలన కొరకు మరి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాము. కనుక మీరున్న స్థలమునే దైవ సన్నిధిగా భావించి దేవుని సన్నిధిలో ఉంటున్నట్లుగా ఈ వాక్యాలను విని ఆత్మీయంగా మనం ఎలా బలపడాలో అన్న విషయాన్ని మీరు ఆలోచించాలని మిమ్మల్ని మనవి చేసుకుంటూ మరి ఈ తరగతిలోనికి మనం ముందుకు వెళ్తున్నాం ప్రియమైన వాళ్ళారా. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూడగలిగితే, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని ఎలీషా గెహాజీని ప్రశ్నించడం జరిగింది ప్రియమైన వాళ్ళారా. ఈ సందర్భాన్ని మీరు ఆలోచించగలిగితే, సిరియా దేశస్థుడైన నయమాను తన కుష్ఠరోగాన్ని నయం చేసుకోవడానికి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ఆ రోగ నివృత్తి కొరకు ఒక సలహానిస్తే ఆ సలహా మేరకు నయమాను తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని కృతజ్ఞతగా ఎలీషా దగ్గరికి వచ్చి, మీకేమైనా కావాలా అని అడిగినప్పుడు నాకేమీ వద్దు, నువ్వు సమాధానంగా వెళ్ళు అని నయమానుతో చెప్పినప్పుడు నయమాను ఎలీషా దగ్గర నుండి తిరిగి వెళ్ళిపోతాడు ప్రియమైన వాళ్ళారా. అయితే ఎలీషా దగ్గర శిష్యరకం చేస్తున్న గెహాజీ ఆ నయమాను వెంబడించి ఆ నయమాను ద్వారా ఏదో పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పై సందర్భంలో మనం చదవగలుగుతాం. నయమానును గెహాజీ వెంబడించి ఏమి కావాలని అడిగాడో మనం చూడగలిగితే, ఎలీషా దేనినైతే వద్దని నయమానును తిరిగి పంపించాడో గెహాజీ వాటి కోసమే నయమానును వెంబడించినట్లుగా పైన సందర్భంలో మనం చూడగలుగుతాం ప్రియమైన వాళ్ళారా. ఏమని అడిగాడో చూడగలిగితే 21వ వచనము, నయమానును కలుసుకొనుటకే పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని, క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనస్తులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇక్కడకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఎలీషా ఏమీ వద్దు, నాకేమీ వద్దు, సమాధానముగా వెళ్ళని నయమానుకు సెలవిచ్చినప్పుడు నయమాను వెళ్ళిపోతున్నప్పుడు
ఈ గెహాజీ ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తున్న ఈ గెహాజీ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నిన్ను వెంబడించమని చెప్పాడు, నిన్ను వెంబడించమన్నాడు, ఇదిగో 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళకి అవసరమైన వాటిని నిన్ను ఇమ్మన్నాడని ఎలీషా పేరు చెప్పి నయమాను దగ్గర నుండి వస్తువులను తీసుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బ్రతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడినైన నేను ఎచ్చటికిని పోలేదనెను. అబద్ధం ఆడాడు. ప్రియమైన వాళ్ళారా, నయమాను దగ్గర అబద్ధం ఆడాడు. అలాగే ఎలీషా దగ్గరకు వచ్చి తన యజమాని దగ్గర కూడా గెహాజీ అబద్ధం ఆడినట్లుగా ఇక్కడ కనబడుతుంది. అయితే ఎలీషా గెహాజీ ఇచ్చిన సమాధానానికి మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని గెహాజీని ప్రశ్నిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఆస్తిని సమకూర్చుకోవడానికి ఇది సమయమా అని ఎలీషా గెహాజీని ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్నలో ఏం కనబడుతుందంటే, అప్పుడే లోకాంతం వచ్చినట్లుగా ఎలీషా మాటను బట్టి మనకి అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, గెహాజీని ఎలీషా ప్రశ్నించడాన్ని బట్టి ఏమని అర్థమవుతుంది? అప్పుడే లోకాంతం వచ్చినట్లుగా. ఈరోజు ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ ఇదిగో లోకాంతము సమీపముగా ఉన్నది అని దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది అప్పుడే వచ్చినట్లుగా ఎలీషా గారి మాటల ద్వారా మనకు అర్థమవుతున్నట్లు కనబడుతుంది. నిజానికి ఎలీషా గారు ఉన్నది మనకి పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఉన్నదన్నప్పుడు అప్పుడు లోకాంతం ఏంటంటే ఈరోజు లోకాంతం యాక్చువల్గా జరగాలంటే ఈరోజు యేసుక్రీస్తు వారి మాటలను బట్టి లోకాంతం అనేది ఇప్పుడు దగ్గరగా ఉంది మనకి. కానీ ఆ రోజు ఏ లోకాంతం లేదే. కానీ ఏమని అంటున్నారంటే, ఆస్తిని కూర్చుకోవద్దు, ఇది ఆస్తిని కూర్చుకోవడానికి సమయమా అన్నట్టు మాట్లాడుతూ ఏదో లోకాంతమే వస్తున్నట్లుగా గెహాజీని ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, నిజంగా లోకాంతమే వచ్చిందంటారా? ఈ సందర్భం నేటి మన సమాజానికి కూడా వర్తిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు గెహాజీని ఎలాగైతే ఎలీషా ప్రశ్నించాడో ఈరోజు మనల్ని కూడా వాక్యము మనల్ని కూడా అలాగే ప్రశ్నిస్తుంది. ఇది సమయమా? ఆస్తిని కూర్చుకోవడానికి ఇది సమయమా? ఇదిగో క్రీస్తు రాకడ సమీపంలో ఉంది. సమీపంలో ఉన్నప్పుడు ఆస్తిని కూర్చుకోవడానికి ఇది సమయమా అని అంటే ఈ రోజుల్లో అంటే అది బాగానే ఉంది ప్రియమైన వాళ్ళారా. కానీ ఎలీషా ఆ రోజులోనే అంటున్నాడంటే ఆ రోజు లోకాంతం కాదు కదా. కానీ లోకాంతం కానీ ఆ దినాలలోనే గెహాజీకి ఏమని ప్రశ్నిస్తున్నాడంటే ఇది సమయమా, ఆస్తులను కూర్చుకోవడానికి ఇది సమయమా అని ప్రశ్నిస్తున్నాడంటే ఏమి రాబోతుంది ఇజ్రాయెల్ మీదకి, ఏ సందర్భాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ మాటను మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే ఇజ్రాయెల్ మీదకి అది లోకాంతము కాకపోవచ్చు కానీ అది ఇజ్రాయేలుల అంతముగా మనకి కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇజ్రాయేల్ అంతముగా ఎలీషా గారి మాటలను బట్టి అది ఇజ్రాయేల్ మీదకి రాబోతున్న అంతముగా మనకి కనబడుతుంది. దేవుడు ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ని నడిపించిన తర్వాత, దేవుడు ఐగుప్తు నుండి కనాను దేశానికి ఇజ్రాయెల్ని నడిపించిన తర్వాత ఇజ్రాయేళ్లకు ఒక కట్టడలను నియమిస్తూ ఇజ్రాయెల్కు కట్టడలు నియమిస్తూ ఇదిగో మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను, మీరు కష్టపడకుండానే, మీరు నారు నాటకుండానే దాని ఫలాలను దాని నగరును మీరు అనుభవించే స్థితిలో మీరు ఉంటారు కనుక నా కట్టడలను గైకొంటే మీరు అటువంటి మంచి ప్రదేశంలో మీరుంటారు. నా కట్టడలను గైకొనకపోతే మీ మీదకి ఏవి రప్పించాలో అవన్నీ నేను రప్పిస్తానన్న మాట లేవియా కాండము 26వ అధ్యాయములో దేవుడు సెలవిచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, చూడండి లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనం నుండి చదవగలిగితే
లేవియాకాండము 26వ అధ్యాయము 3వ వచనం నుండి చదవగలిగితే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపట్టడు. ఆ దేశంలో మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు అని కొన్ని వాగ్దానాలను ఇక్కడ ఇస్తున్నట్లుగా కనబడుతుంది. నా మాటకు నా కట్టడలకు మీరు విధేయులైతే గనక మీ దేశము ఈ రకముగా సుభిక్షముగా ఉంటుంది అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. అదే నా కట్టడకులకు లోబడకుండా మీరు నాకు అవిధేయులే ప్రవర్తించితే ఎలా ఉంటుంది పరిస్థితి అని వివరిస్తూ 15వ వచనం చూడండి. అదే అధ్యాయంలో 15వ వచనం ఏమంటున్నాడు? మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకునే ఎడల నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరచినట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్ముని ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయేదురు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను పాపములను బట్టి మరీ 7 మిమ్మల్ని దండించెదను. మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలను భూమిని ఇత్తడి వలను వండజేసేదను. అంటే కట్టడలను గైకొంటే దేవునికి విధేయులుగా ఉంటే ఏవేవి రావని చెప్పాడంటే పంట చక్కగా కాలానికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి జరుగుతుంది, మీ శత్రువు అనేవాడు మీ చుట్టుపక్కల ఉండడు. ఒకవేళ ఉన్నా సరే ఖడ్గంతో మీరే వాడిని చంపుతారే కానీ వాడి వలన మీకు ఎటువంటి భయము లేదు, మృగం వలన ఎటువంటి భయము లేదు అన్న మాటని మాట్లాడితే, ఇప్పుడు నాకు అవిధేయులు అయితే గనక మీ మీదకి ఏం రప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడో చూడగలిగితే, ఏదైతే కరువు లేని దేశముగా మీది ఉంటుందో అది ఈరోజు క్షామము కలిగిన దేశముగా మారిపోతుంది. ఏవైతే మృగములు రావు అని అన్నానో ఆ మృగముల భయము చేత మీరు చచ్చెదరు అని ఉంటుంది. అలాగే ఏదైతే ఖడ్గము మీ మీదకి రాదని చెప్పానో నాకు అవిధేయులైనందుకు ఖడ్గము మీ మీదకు వస్తుంది, రోగాలు మిమ్మల్ని తరిమి వెంటాడుతాయి అన్న విషయాన్ని ఇక్కడ లేవియాకాండంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ప్రియమైన వల్ల. కనుక ఇదంతా మీకు ఎందుకు గుర్తు చేశానంటే, దేవునికి చట్టానికి లోబడితే ఎలాంటి విశ్రమ స్థానాన్ని మీరు అనుభవిస్తారో ఆ విశ్రమ స్థానములో ఉంటూ దేవునికి అవిధేయులైతే గనక అక్కడ నుండి దేవుడు అన్ని రకాలుగా తరుముతాడు అన్న విషయాన్ని అక్కడ చెప్పకనే చెప్పాడు ప్రియమైన వాళ్ళారు. కనుక ఇది ఇజ్రాయేలీల మధ్య ఈ మాట నెరవేరుతున్నట్లుగా, ఎలీషా కాలంలో ఈ మాట నెరవేరుతున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఎలీషా మాట్లాడుతున్న మాట ఇది ఆస్తిని సమకూర్చుకోవడానికి ఇది సమయమా అన్నది లోకాంతము అప్పుడే వచ్చిందన్న మాట కాదు, కానీ ఎవరికి అంతం వస్తున్నట్లుగా కనబడుతుంది. ఇజ్రాయేలీల అంతము త్వరలో రానయ్యి ఉంది అన్న ఆలోచనతో గెహాజీకి చెప్తున్నాడు. అంటే గెహాజీకి తెలుసా ఆస్తిని కూర్చుకోవడానికి ఇది సమయమా అని గెహాజీకి చెబుతున్నాడంటే గెహాజీకి కూడా అన్ని విషయాలు తెలుసు ప్రియమైన వాళ్ళారు. దేవుని ద్వారా అన్ని విషయాలను ఎలీషా తెలుసుకుంటున్నప్పుడు ఎలీషా దగ్గర శిష్యరకం చేస్తున్న గెహాజీకి కూడా అన్ని విషయాలు తెలుసు.
ఈరోజు తెలిసిన ఆ గెహాజీ ఎలాగున్నాడంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ మీదకి అంతం వస్తున్న అలాంటి పరిస్థితుల్లో కూడా దేనిని సంపాదించడానికి ఆయన ఆతృత పడుతున్నాడంటే ఆస్తిని సంపాదించుకోవడానికి ఆయన తాపత్రయపడుతున్నట్లుగా కనబడుతుంది. ఈరోజు ఇదే సిచ్యుయేషన్ మనకి ఆపాదించుకొని చూడగలిగితే చక్కగా మ్యాచ్ అవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మన ముందే ఉంది, లోకాంతం ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ రోజు అది ఇజ్రాయెల్ అంతమే, ఈరోజు ఇది లోకాంతము. ఆ రోజు అది ఇజ్రాయెల్కి ప్రాణం మీదకి వచ్చే ముప్పు మాత్రమే, కానీ ఈరోజు మన మీదకి ఎక్కడ ముప్పు వస్తుందంటే ప్రాణం మీదకి కాదు ప్రియమైన వాళ్ళారా, ఆత్మకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఈరోజు మన ఎదుట ఉన్నాయన్నప్పుడు వాళ్ళకన్నా డేంజర్ పరిస్థితులు ఎవరున్నారు? మనమున్నాం. అలాగని మనకు వాక్యం తెలీదా? ఆ రోజు ఎలీషా దగ్గర ఉన్న గెహాజీకి మొత్తం వాక్యం తెలుసు, అందుకే తెలిసినట్లుగానే ప్రశ్నిస్తున్నాడు. ఇగో ఇది ఆస్తిని సమకూర్చుకోవడానికి ఇది సమయమా అని గెహాజీని ప్రశ్నిస్తుంటే ఈరోజు వాక్యము కూడా మనల్ని ప్రశ్నిస్తుంది అని అంటే మనకి విషయాలన్నీ తెలియవా? మనకు అన్ని విషయాలు తెలిసి ప్రియమైన బైబిల్ నుండి అన్ని విషయాలను దైవజనుల ద్వారా ఎప్పటికప్పుడు మాకు అన్ని విషయాలను నేర్చుకుంటున్నాం. ఇది ఎలాంటి సమయం? ఇది చాలా ప్రమాదకరమైన సమయములో, అంత్య దినాలలో మనం ఉన్నప్పుడు త్వరలో క్రీస్తు రాకడ రానే ఉంది, దేవుని మహోగ్రత రానే ఉన్నదన్న విషయాన్ని తెలుసుకుంటున్న మనం ఎట్టి జాగ్రత్తలను కలిగిన వారంగా ఉన్నాం. మన పరిస్థితి ఎలాగ ఉంది? గెహాజీ లాంటి పరిస్థితిలో ఉందా? గెహాజీ లాంటి పరిస్థితిలో ఉంటే కనుక ప్రాణం మీదకే ముప్పు తెచ్చుకున్నాడు గెహాజీ. కుష్ఠరోగము, నయమానుకు వదిలిపెట్టిన కుష్ఠరోగము నీ మీదకి వస్తుందని చెప్పాడు. కానీ ఈరోజున్న ఈ పరిస్థితులలో, ఈ లోకాంతం సంభవించిన ఈ పరిస్థితుల్లో మనము గనక ఆస్తిని సమకూర్చుకోవడానికి, అన్ని విషయాలు తెలిసి ఆస్తిని సమకూర్చుకోవడానికి మనం బయలుదేరే గనక మన ప్రాణం మీదకి ముప్పు రావడం కాదు ప్రియమైన వాళ్ళ. ఎక్కడ దేనికి ముప్పు వాటిల్లుతుంది? ఆత్మకు ముప్పు వాటిల్లనే ఉంది. అంటే వాళ్ళకన్నా గెహాజీ కన్నా డేంజర్ పరిస్థితులు ఎవరున్నారు? మనము ఉన్నాం ప్రియమైన వాళ్ళ. లోకాంతం కానీ ఆ దినాలలోనే ఎలీషా గెహాజీని హెచ్చరిస్తున్నాడు తన మాటలతో. ఏమనంటే ఇదిగో ఇది సమయము కాదు. ఎందుకు సమయం కాదు? ఏం రాబోతుంది అని చూడగలిగితే ఎలీషా కాలానికి ఇజ్రాయెల్ రాజ్యం అంతా దేవునికి అవిధేయులైన వారుగా, దేవునిని విసర్జించిన వారుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలా అవిధేయులైన ఇజ్రాయెల్ వారి మీదకి ఏమొస్తుందని ముందుగానే మోషే సూచించాడు అన్న విషయాన్ని చూడగలిగితే, ఆ మోషే సూచించిన దాని ప్రకారము మీరు ఏదైతే ఆనందంగా ఈరోజు బ్రతుకుతూ ఇంకో దేవుణ్ణే విడిచిపెట్టే పరిస్థితికి, మదమెక్కి దేవుణ్ణే విడిచిపెట్టే పరిస్థితికి మీరు వెళ్ళిపోయారు చూసారా? ఇదిగో ఆ దేవుణ్ణే విసర్జించినప్పుడు ఏమైతే మీ మీదకి వస్తాయన్న కీడులు వస్తాయని నేను ముందుగా చెప్పానో వాటన్నింటినీ ఈరోజు మీ మీదకి రప్పిస్తున్నట్లుగా ఇక్కడ మనకి వాక్యంలో కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఎలాంటి ఘోరమైన పరిస్థితులు ఇజ్రాయెల్కి రానున్నాయంటే ఇజ్రాయెల్ పూర్తిగా అంతమైపోయే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి ఉన్నదన్న విషయం ఎవరికి కూడా తెలుసు? గెహాజీకి కూడా తెలుసు. చూడండి ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉన్నదో. దేవుడు మోషే గారి ద్వారా సెలవిచ్చిన ఆ మాట నెరవేర్పు ఖచ్చితంగా ఎలీషా కాలానికి జరుగుతుందా లేదా అన్న విషయాన్ని చూడగలిగితే ఎలీషా కాలానికి ఖచ్చితంగా జరుగుతుంది. ఇజ్రాయేలీల అవిధేయత వారిని అంత దుర్వస్థకు నడిపించిందన్న విషయాన్ని చూడగలిగితే ప్రతి వచనాన్ని 2 రాజుల గ్రంథంలో 13 అధ్యాయాల వరకు మనం ఒక్కొక్క వచనాన్ని తరిచి చూడగలిగితే ఒక్కొక్క వచనంలో ఏం కనబడుతుందంటే ఇజ్రాయేల్ మీద ఎలాంటి శిక్ష దేవుడు రప్పిస్తున్నాడు అన్న విషయం మనకు కనబడుతుంది. చూడండి 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. అంటే ఈ లోయ నీళ్లతో నిండును అంటే అప్పటికే ఆ దేశం మీద ఏం పడట్లేదన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏం పడట్లేదన్న విషయం అర్థమవుతుంది. వర్షము పడటము లేదన్న విషయం అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. కానీ ఇక్కడ యుద్ధం జరగబోతుంది. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. వర్షం పడకపోయినప్పటికీ ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు అన్న విషయాన్ని చెబుతున్నాడు. అయితే ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవాలంటే ఆ ప్రాంతంలో వర్షం అనేది కురవడం మానింది అన్న విషయం మనకు అర్థం చేసుకోవాలి. చూడండి మళ్ళీ చదువుదాం. యెహోవా 16వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో
నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే అన్న మాటని మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి 20వ వచనం, ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. నీళ్ళు ఏ మార్గంలో వచ్చాయండి? వాళ్ళ దేశం మీద వర్షం కురవట్లేదు కనుక లోయలో నీళ్ళు లేవు. కానీ ఎక్కడి నుండి రప్పించాడు దేవుడు? ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ ఇది దేవునికి అల్పమే అన్న విషయాన్ని చెబుతూ ఆ నీళ్ళని ఎక్కడి నుండి రప్పించినట్టు కనబడుతుంది. ఏదోము దేశంలో వర్షం పడుతుంది, కానీ ఏ దేశంలో వర్షం లేదు? ఇజ్రాయెల్ దేశంలో వర్షము లేదు అన్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. కనుక దేశం మీదకి ఏమీ రప్పించాడు దేవుడు అంటే, ఇదిగో మీ హృదయ గర్వమును మీ అరచడానికి ఆకాశంలో ఏం చేస్తున్నాడు? ఆకాశంలో ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తాడని ఉంది ఇక్కడ. లేవియాకాండం 26:19 వచనం, మీ బలగర్వమును భంగపరిచి ఆకాశముని ఇనుము వలెను భూమిని ఇత్తడి వలనే ఉండజేసేదును అన్న మాట ఇక్కడ నెరవేర్పు కాదంటారా? ఆలోచించండి. నెరవేర్పు కాదా? నెరవేరుతుంది ప్రియమైన వాళ్ళరా. అక్కడ వర్షము కురవటం లేదు. ఈ 2వ రాజుల గ్రంథాన్ని మొత్తాన్ని చదవగలిగితే ఇజ్రాయెల్ మీదకి నాశనమే వచ్చింది, ఇక ఎవరు మిగులుతారంటే దేవుడే సెలవిచ్చాడు, శాసమే మిగులుతుంది అని దేవుడే సెలవిచ్చినట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళరా. దేవుడే సెలవిచ్చినట్టు కనబడి చూడండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 38వ వచనం, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఏముందండి? ఆల్రెడీ ఇంతకు ముందు అధ్యాయంలో మనం చదువుకుందాం, ఏం పడట్లేదంటే అక్కడ వర్షము పడట్లేదు, ఆకాశాన్ని ఇనుము వలె చేసేననే మాట మాట్లాడుతున్నాడు. దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించగా అక్కడ నీళ్ళు వచ్చాయన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే పరిస్థితి బాగోలేదన్న విషయం 3వ అధ్యాయంలోనే మనకు అర్థమైంది. ఇక 4వ అధ్యాయానికి వచ్చి చూడగలిగితే ఇక్కడ ఏమున్నది? ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఇంకా పరిస్థితులను చూడగలిగితే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి. 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. 6వ అధ్యాయం 25వ వచనము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడి ఎద్దు యొక్క తల 80 రూపాయలకును అరపావు పావు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. ఏంటి? కొలత చెప్పున ఆహారము తినే పరిస్థితి. పోనీ ఏ ఆహారము తింటున్నారంటే పావురపు రెట్టను. ఈ పరిస్థితి తలెత్తుదని ముందుగా చెప్పాడా దేవుడు? ఈ పరిస్థితి తలెత్తుదని ముందుగా చెప్పాడా? చూడండి లేవియాకాండం 26వ అధ్యాయము 26వ వచనాన్ని చూడగలిగితే 26వ వచనం చూడగలిగితే, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చెప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు, మీరు తినేదరు కానీ తృప్తి పొందరు అన్న విషయాన్ని చెప్పాడండి. కొలత ప్రకారము ఆహారము తీసుకున్నప్పటికీ మీ కడుపులు నిండవు అన్న మాట నీ దేవుడు ఎప్పుడో చెప్పించాడు. అది ఇజ్రాయెల్ కాలంలో, ఎలీషా వారి కాలంలో ఇది నెరవేరుతున్నట్లుగా కనబడుతుంది. మరొక విషయాన్ని చూడగలిగితే అదే లేవియాకాండం 26వ అధ్యాయంలో 29వ వచనంలో చూడండి ఏం జరుగుతుందో. 29వ వచనంలో, మీరు మీ కుమారుల మాంసమును తినేదరు, మీ కుమార్తెల మాంసమును తినేదరు. ఏంటి? పరిస్థితులు ఎంత కఠినంగా మారిపోయాయని చూడగలిగితే వాళ్ళు తమ పిల్లలనే, తమ కడుపున కన్న పిల్లలనే చంపుకొని వండుకొని తినిన పరిస్థితి దాపరిస్తుంది. నాకు మీరు విధేయులై ఉండకపోతే మీకు అంత కఠినమైన దురవస్థలోనికి మీరు వెళ్ళిపోతారన్న దేవుడు ముందుగానే హెచ్చరించిన ఈ మాటలను ఇజ్రాయెల్ పట్టించుకోకపోయేటప్పటికీ దేవునికి అవిధేయులుగా తిరిగినప్పుడు దేవుడు ఈ పరిస్థితిని వారి మీదకి రప్పిస్తున్నట్లుగా ఇక్కడ చూడగలుగుతున్నాం. చూడండి 22వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూడగలిగితే 26వ వచనం చూడగలిగితే, అంతటి ఇజ్రాయెల్ రాజు పట్టణము ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలివాడ సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయము చేయనిది
నేనెక్కడి నుండి నేను సహాయం చేయుదును? కళ్ళములో నుండి అయినను, ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డనేమో, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పుకున్న తర్వాత ఏమై జరిగింది చూడండి. మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. నా బిడ్డను వంట చేసుకొని తింటిమి అంటే వీళ్ళిద్దరి మధ్యన ఇది జరుగుతుందా, లేకపోతే టోటల్ సమాజంలోనే ఇది జరుగుతుందా అని చూడగలిగితే, వీళ్ళు సమాజానికి కూడా భయపడకుండా వాళ్ళ పిల్లను వండుకొని తిన్నారంటే సమాజం కూడా ఎలాంటి పరిస్థితిలో దురవస్థలో ఉన్నదో అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియమైన వల్ల. వాళ్ళ బిడ్డలను కూడా వండుకు తినే పరిస్థితి. ఇదంతా దేవుడు ముందే వస్తుందని చెప్పాడా లేదా? ముందుగానే మోషే ద్వారా ఈ మాటలన్నింటినీ దైవ గ్రంథంలో రాయించి పెట్టాడు ప్రియమైన వాళ్ళకు. అవిధేయులైతే ఇలాంటి దుర్వస్థలోనికి మీరు వెళ్ళిపోతారు అని ముందుగానే చెప్పాడు. వీటన్నింటినీ పట్టించుకొని ఇజ్రాయేలీలు దేవునికి అవిధేయులుగా మారిపోయారు. ఇది దేవుడిచ్చిన ఆనందకరమైన ఆ దేశము అయిన కనాను దేశంలో వాళ్ళు హృదయాలను ఉల్లాసంతో నింపుతూ మదమెక్కిన వారుగా, దేవుణ్ణి విసర్జించిన వారుగా మనకు కనబడుతున్నారు. అలా దేవుణ్ణి విసర్జించిన వారి పరిస్థితి ఎలాగుందో చూడగలిగితే వాళ్ళ మీదకి అంతం అనేది వస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వల్ల. ఇజ్రాయేల్ అందరూ మీదకి అంతం వస్తుంది. ఇంకా పరిస్థితులు చూడగలిగితే ఎలా ఉన్నాయి చూడండి. ఇంకా పరిస్థితులు చూడగలిగితే 8వ అధ్యాయం మొదటి వచనం, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ యొక్క తల్లిని పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగును అని చెప్పాడు. 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగును గనుక నువ్వు ఇక్కడి నుండి వేరే దేశానికి వెళ్ళిపో అని ఎలీషా ఆమెకు సలహా ఇస్తాడు ప్రియమైన వాళ్ళ. అంటే దేశం మీదకి మళ్ళా ఏమొచ్చింది? ఆల్రెడీ 6వ అధ్యాయంలో చూడగలిగితే వాళ్ళు సిరియన్ల చేతిలో ముట్టడి వేయబడి ఆల్రెడీ క్షామ పరిస్థితిని అనుభవిస్తున్నారు. అలా క్షామ స్థితిని అనుభవిస్తున్న వాళ్ళు ఆకలికి తట్టుకోలేక తమ బిడ్డలను కూడా వండుకొని తిన్నారు. తూనికల మీద వేసుకొని పావురపు రెట్టను ఆహారముగా తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వల్ల. ఆహారంగా తీసుకున్నట్లుగా చూడుతున్నాం. ఎంత దారుణమైన పరిస్థితి! ఆల్రెడీ సిరియన్లు ముట్టడి వేసినప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి ఆల్రెడీ అనుభవించిన వీరి మీదకి మళ్ళీ ఏమొస్తుందని చూడగలిగితే 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏమనుంది? మళ్ళా 7 సంవత్సరములు క్షామము రాబోతుంది అని చెప్తున్నాడు ప్రియమైన వర్లరా. చూడండి ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితికి ఇజ్రాయిల్ వెళ్ళిపోతున్నారంటే, ఇక ఇజ్రాయిల్ బ్రతకాలని దేవుడు అనుకుంటున్నాడా, బ్రతకకూడదని దేవుడు అనుకుంటున్నాడా? ఇక ఇజ్రాయేలు ఈ భూమి మీద ఉండకూడదు అన్న మాటకి దేవుడు వచ్చేసాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే విపత్తు వెనకాతల విపత్తుని దేవుడు రప్పిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళారా. చూడగలుగుతున్నాం. ప్రారంభ అధ్యాయం నుండి ఇప్పటివరకు చూడగలిగితే ఎన్ని జరిగే ప్రేమ, ఎన్ని విపత్తులు వచ్చాయి. ఇంకా చూడగలిగితే 8వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎలీషా అన్న మాటకి వివరణగా చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా. ఇది ఆస్తులను సమకూర్చుకోవడానికి ఇది సమయమా అని ఎలీషా నోటి నుండి ఆ మాట వచ్చిందంటే, ఆనాడు ఇజ్రాయెల్ దేశం మధ్య ఎలీషా ఉన్న కాలంలో ఎలాంటి పరిస్థితులు వారిని అలముకున్నాయన్న మనం చూడగలిగితే ఆ పరిస్థితులనే ఇక్కడ నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. ఎలాంటి పరిస్థితులు ఉండబట్టి ఎలీషా గెహాజీతో ఆ మాట అన్నాడు అన్న విషయాన్ని చూపించడానికి ఇక్కడ నేను ప్రయత్నం చేస్తున్నాను. చూడగలిగితే 8వ అధ్యాయం 12వ వచనం. హజాయేలు ముఖము చిన్నబూనంత వరకు ఆ దైవజనుడు అతని తేరు చూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు ఇజ్రాయేలును గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు రాలుస్తున్నాడు ప్రియమైన వారు. ఎలీషా ఇజ్రాయేలుకు కలగబోయే పరిస్థితిని గుర్తు చేసుకుంటూ ఎలీషా ఇజ్రాయేల్ విషయమే కన్నీరు కార్చుచున్నాడు ప్రియమైన వాళ్ళరా. కన్నీరు కార్చుతున్నాడు. హజాయేలు నువ్వేం చేయబోతున్నావో తెలుసా ఇజ్రాయేల్కి అని చెబుతూ కిందకి చూడండి ఏముందో. నా ఏలిన వాడవైనా నీవు కన్నీళ్లు రాల్చదవేమని
అతన్ని అడుగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు అని, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. ఇజ్రాయెల్ మీదకి ఎంతటి దుర్వస్థ రాబోతుందని ముందుగానే ఎరిగిన ఎలీషా హజాయేలు తన దగ్గరికి వచ్చినప్పటికీ వాటన్నింటినీ తలచుకొని కన్నీళ్లు విడుస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. అంటే ఇజ్రాయేలు మీదకి అంతం వచ్చినట్టు కనబడట్లేదండి. ఆలోచించండి, ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి పరిస్థితులు. ఎలీషా కాలంలో ఇలాంటి పరిస్థితులు చాలానే ఇజ్రాయేల్ మీదకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం ప్రియమైన వాళ్ళారా. ఇది ఎవరు? హజాయేలు. సిరియా దేశానికి రాజు కాబోతున్న హజాయేలు ఇజ్రాయేలుకు ఏం చేయబోతున్నాడు అనేది ముందుగానే ఎలీషా చెప్పిన మాట ప్రియమైన వాళ్ళారా. తర్వాత చూడగలిగితే 9వ అధ్యాయము 7వ వచనం చూడండి. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనము. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. ఇక్కడ ఎవరు లేస్తున్నారండి? యెహూని దేవుడు రేపుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇజ్రాయేలులకు వ్యతిరేకముగా యెహూను దేవుడు లేపుతున్నట్లుగా కనబడుతుంది. ఆ యెహూ లేచి ఏం చేస్తారట? ఆహాబు సంతతి వారిని మొత్తం అందరినీ సంహరించేస్తాడు అన్న విషయం ఇక్కడ ప్రస్తావించబడుతుంది. తర్వాత చూడగలిగితే యెహూ ఏం చేశాడు అన్న విషయాన్ని తర్వాత చూడగలిగితే, తర్వాత ఆహాబు సంతతి వారు అందరూ నశింతురు, అల్పులలోనేమి గనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము. అలా చేసాడో లేదో అన్నది చూడగలిగితే 10వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి ఏముందో. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? ఆహాబు కుటుంబములను గురించి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. తర్వాత తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చిన మాట చెప్పను. ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారిని అందరినీ, అతని బంధువులందరినీ, అతను నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకరినైనను ఉండనీయలేదు. 10వ అధ్యాయము 26వ వచనం చూడండి. 25వ వచనం 10వ అధ్యాయం 25వ వచనము. దహన బలులను అర్పించుట సమాప్తి కాగా యెహూ, మీరు లోపల వచ్చి ఒక్కడేనూ బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారందరినీ హతము చేసిరి. ఎంతమందిని హతము చేశారన్న విషయాన్ని మనం చూడగలిగితే, అదే అధ్యాయము 21వ వచనం చూడగలిగితే, 21వ వచనం, యెహూ ఇజ్రాయెల్ దేశమంతటిలోనూ వర్తమానం పంపించగా బయలునకు మొక్కువారందరూ వచ్చిరి. అంటే దేశం మొత్తం మీద ప్రకటన చేయగా ఆ దేశం మొత్తం మీద నుండి ఎవరైతే బయలును మొక్కేవారు ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా, బయలును మొక్కడానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరైతే బయలుకు మొక్కడానికి వచ్చారో వాళ్ళందరినీ యెహూ హతమార్చినట్లుగా కనబడుతుంది. ఏం జరుగుతుందండి ఇజ్రాయెల్ ప్రాంతంలో? ఏం జరుగుతుంది ఇజ్రాయెల్ ప్రాంతంలో అని చూడగలిగితే, ఇజ్రాయెల్ సమూల నాశనం అనేది దేవుడు ప్రారంభించి ఉన్నాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియమైన వల్ల. ఈ మాటను ముందుగా ఎక్కడ సెలవిచ్చాడనో మనం చూడగలిగితే, ఏలియాతో దేవుడు ప్రస్తావిస్తూ మొదటి రాజుల గ్రంథము
19వ అధ్యాయము 15వ వచనం నుండి మీరు చూడగలిగితే దేవుడు ఏలియాతోటి ముందుగానే ఈ విషయాన్ని చెప్పినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త ఎండుటకు ఎలీషాకు అభిషేకము చేయము. హజాయేలు యొక్క ఖడ్గమును కొను వారిని యెహూ హతము చేయను. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయను. అంటే ఇజ్రాయేలుకి నాశనం తప్పదు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సింహం నుండి తప్పించుకున్నాడు ఎలుగుబంటి చేతికి, ఎలుగుబంటి నుండి తప్పించుకున్నాడు పాము చేతికి ఎలాగైతే చిక్కుతాడు అన్న విషయం, మరణం తథ్యం అన్న విషయం ఎలాగైతే చెబుతున్నాడో, అలాగే ఇజ్రాయేలులకు కూడా మరణము తథ్యము, వీళ్ళ అంతాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు అన్న విషయం ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన వారు. సిరియా రాజైన హజాయేలు చేతిలో నుండి ఎవరైతే తప్పించుకుంటారో, ఖడ్గము నుండి తప్పించుకుంటారో వాళ్ళు ఎవరి చేతిలో హతమవుతారట? ఇజ్రాయేలు రాజైన యెహూ చేతిలో హతమవుతారని ఉంది. యెహూ ఖడ్గము నుండి ఎవరైతే తప్పించుకుంటారో వారు ఎలీషా చేతిలో హతమవుతారు అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు చెబుతూ శేషం ఎంత మిగుల్చుతాడు అన్న విషయాన్ని చెబుతున్నాడు. చూడగలిగితే ఆయనను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకియు నోటితో వాని ముద్దు పెట్టుకొనికియు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందురు. ఇది శేషం ప్రియమైన వారు. 7,000 మంది శేషము మిగులుతారంట. అంటే ఇజ్రాయిల్ అందరినీ మనం ఒక సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్యను 3 డివైడ్ చేస్తున్నారు ప్రియమైన వారు. ముగ్గురు? హజాయేలు, యెహూ, ఎలీషా, వీళ్ళు ముగ్గురు వాళ్ళని తమ ఖడ్గము చేత హతమారుస్తుంటే మిగిలే శేషం ఎంత అని చూడగలిగితే 7,000 మంది మిగులుతారు అని అంటే ఎంత నాశనాన్ని దేవుడు ఇజ్రాయెల్ దేశం మీదకి రప్పిస్తున్నాడు అన్న విషయం దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. చాలా సందర్భాలు ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు మీకు వివరించడానికి సమయం సరిపోదు కనుక మీరు 2వ రాజుల గ్రంథాన్ని 15వ అధ్యాయం వరకు మీరు చదవగలిగితే ఎలీషా బ్రతుకున్న కాలము వరకు ఇజ్రాయెల్ మీద సమూల నాశనం అనేది వచ్చింది. అలా సమూల నాశనంలో ఎంతమంది పురుషుల శేషం మిగులుతుందంటే 7,000 మంది పురుషుల శేషము మిగులుతుంది అన్న విషయాన్ని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు ప్రియమైన వాళ్ళారా. అంటే అప్పటికి ఆ సమయం ఎలాంటిది అని ఎలీషా గ్రహించాడు. ఆలోచించండి. ఇది సమయము కాదు, ఇజ్రాయెల్ అంతము రాబోతుంది. ఆ ఇజ్రాయెల్ అంతములో మనము కూడా దేవునికి అవిధేయులంగా బ్రతికితే మనం కూడా నశించే అవకాశం ఉందని ఎలీషా హెచ్చరిస్తున్నట్లుగా, గెహాజీని హెచ్చరించేవాడుగా ఉన్నట్లుగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. అదే ఎలీషాని చంపాలని సిరియా రాజు కొంతమందిని అధికారులను పంపించినట్లుగా కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం. కానీ దేవునికి విధేయుడే ఉన్నాడు గనక ఎలీషా బ్రతికింపబడ్డాడు ప్రియమైన వాళ్ళ. రాజు తనని చంపడానికి వచ్చిన వాళ్ళు నుండి ఎలీషా బ్రతికింపబడ్డాడంటే కేవలం కారణం ఏంటంటే దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి లేని వారిని దేవుని పేరట హెచ్చరిస్తున్నాడు గనుకనే ఎలీషా ఆ రోజు బ్రతికిపోయాడు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఉన్న ఈ పరిస్థితుల్లో మనం చూడగలిగితే నిజంగా ఎలీషా కాలం లాంటి ఎలీషా ఆ మాట అన్నాడు కానీ నిజంగా ఆ పరిస్థితి అప్పుడు లేదు. లోకాంతము జరగట్లేదు. కేవలం ఇజ్రాయేలుల అంతం మాత్రమే వాళ్ళ మీదకి రాబోతుంది అన్న విషయాన్ని ఎరిగిన వాడుగా గెహాజీని హెచ్చరిస్తున్నాడు. ఇది సమయము కాదు, ఆస్తిని కూర్చుకోవడానికి ఇది సమయము కాదని గెహాజీని హెచ్చరిస్తే ఈరోజు మనల్ని వాక్యం హెచ్చరిస్తుంది. ఏమన్నా తెలుసండి, ఈరోజు అదే వాక్యము సేమ్ అలాగే మనల్ని కూడా హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను.
ఎలయనగా ఈ లోకపు నటన ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతించుచున్నది. ఎవరు ఏ కాలంలో ఉన్నారో చెప్పండి, ఎవరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందో చెప్పండి. ఆ రోజు గెహాజీ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోయినా పర్లేదు, కానీ అది శరీరం మీద ప్రాణం మీదకే ముప్పు వచ్చేది. కానీ ఈరోజు మనం సీరియస్గా ఈ వాక్యాన్ని తీసుకోకపోతే మనకు ఎలాంటి ముప్పు ఉన్నది అన్న విషయాన్ని చూడగలిగితే మన ఆత్మకే ముప్పు, నిత్య నరకానికి చేరిపోయే పరిస్థితి ప్రియమైన వాళ్ళారా. ఆ రోజు గెహాజీకి తెలియదా పరిస్థితి ఎలాగుందని? ఈరోజు మనకు తెలియదా పరిస్థితి ఎలాగుందని? ఆ రోజు గెహాజీకి తెలుసు, ఈరోజు మనకి తెలుసు. కానీ తెలిసిన వారముగా ఎలా ప్రవర్తిస్తున్నామో, గెహాజీలాగా ప్రవర్తిస్తున్నామా లేకపోతే ఒక ఎలీషాలాగా ప్రవర్తిస్తున్నామా ఆలోచించండి. ఈ దేనిని గురించి చింత కలిగిన వారంగా ఉన్నాం? లోకంలో ఏదో సంపాదించాలన్న చింతన కలిగిన వారముగా ఒక గెహాజీలాగా ఉన్నామా, లేకపోతే లోకం నశించిపోతుందని లోకాన్ని చూసి కన్నీరు పెట్టుకొని దానిని ఏ రకంగానైనా బాగుపరచాలని ఎలీషా ఏడుస్తున్నట్టుగా మనం లోకం విషయమే ఏడుపు కలిగిన స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఏ స్థితిలో ఉన్నాం? ఒక దైవజనుడుగా దేవుని మాటలను వింటున్న మనము ఏ స్థితిలో ఉండాలంటే గెహాజీ స్థితిలో కాదు ఉండాల్సింది. ఎవరి స్థితిలో ఉండాలి? ఎలీషా లాంటి స్థితిలో ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనకి లోకం నశించిపోతుందన్న చింత ఏమనుందా? దాని గురించిన ఏడుపు ఏమనుందా? ఈరోజు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కదండి. లోకాంతాన్ని తలపించే పరిస్థితులు ఈరోజు సమాజంలో కనబడుతున్నాయి. కరోనా ద్వారా ఈ 2020లో ఎంతమంది చనిపోలేదో ఆలోచించండి. ఎంతమంది చనిపోలేదు? చాలామంది చనిపోయినట్లుగా, మన దగ్గర వారే చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రేమన వాళ్ళరా. ఎంతోమందిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పటికీ మనం వార్తలు వింటున్నాం, చాలామంది గతించిపోతున్నారని. మరి లోకాంతము మనకి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. గెహాజీ అలా ఆలోచించి తన మీదకు ముప్పు తెప్పించుకున్నాడేమో, కానీ ఈరోజు మనం ఆలోచిస్తే గనక మన ప్రాణం పోవడమే కాదు ప్రియమైన వాళ్ళ, మన దేనికి ముప్పుని తెప్పించే వారంగా ఉన్నాం? మన ఆత్మలకు ముప్పు తెప్పించే వారంగా ఉన్నాం. కానీ ఇంత వాక్యం తెలిసిన మనము ఎలీషాలాగా వ్యవహరించాలే కానీ సమాజాన్ని చూచి సమాజం గురించి చింతించిన వారముగా, దాన్ని మార్పు కొరకు దానిని చూసి ఏడ్చే వారముగానే ఉండాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆస్తిని సమకూర్చుకొని మన స్వలాభం కోసం ఏదో స్వార్థపూరిత ఆలోచనలు చేసుకొని ఉండడానికి ఇది సమయము కాదు అన్నది ఆ ఎలీషా మాట్లాడిన మాట ఇప్పటికి వర్తిస్తుంది ప్రియమైన వాళ్ళరా. కానీ అప్పుడే వాడాడు ఎలీషా, ఆ మాటను అప్పుడే వాడాడు. కానీ లోకాంతం కాదు ప్రియమైన. ఇజ్రాయెల్ అంతానికి ఆ మాటను మాట్లాడితే అంతగా గెహాజీని, శిష్యుడిని లేకపోతే సమాజాన్ని ప్రభావితం చేయగలిగితే ఈరోజు దేవుని మాటలు ఎంతగా మనల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టే, ఇదిగో ఈ లోకాంతము నాశనం అయిపోతావు, త్వరలో ఈ మొత్తం నాశనం అయిపోబోతుంది, అందులో నువ్వు నశించకుండా ఉండాలంటే ఈరోజు నువ్వు చింత కలిగి ఉండాల్సింది నీ ఆస్తి కోసం కాదు. ఎవరి కోసం? లోకము కోసం. దేవుణ్ణి విడిచిపెట్టిన లోకం కోసం నువ్వు చింత కలిగిన వాడుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. మీరు నేను నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఏ విషయంలో చింత కలిగి ఉన్నాడు అని మనం భూమి మీద చూడగలిగితే, ఆయన స్వార్థపూరిత ఆలోచనలతో ఉండి ఈ లోకంలో సుఖము అనుభవించడానికి ఆయన ఆశపడలేదు కానీ ఇవి చివరి దినాలన్న విషయాన్ని గ్రహించిన వాడుగా దేన్ని గూర్చి ఆయన చింత కలిగి ఏడుస్తున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే ఆయన మనను గూర్చిన చింత కలిగిన వాడుగా ఏడుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. యెరూషలేం ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యెరూషలేం పట్టణానికి వచ్చి దాన్ని చూచి ఏడుస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఏడుస్తున్నాడు. చూడండి ఏముందో, ఏ మాట ఉందో. లూకాసు వార్త 19:41 చూడండి. లూకాసు వార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ఏంటి ఏడ్చేడు ప్రియమైన వాళ్ళ దాని దుస్థితిని చూచి. ఈరోజు మనము కూడా వాక్యం ఎంత వినబడుతున్నప్పటికీ మనం కూడా ఎరగని వారముగానే ఉన్నామా ఆలోచించండి. ఎలా ఉన్నామో ఆలోచించండి. మన పరిస్థితి ఎలా ఉంది? మెలకువగా ఉన్నామా? జాగరూకులమై ఉన్నామా?
లేకపోతే మత్తులముగా ఉన్నామా అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏంటిది, ప్రమాద గంటికలు మోగుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. ప్రమాద గంటికలు మోగుతూ ఉన్న ఈ కాలంలో మనం ఎలాగున్నాం, ఎలర్ట్గా ఉన్నామా, మత్తులుగా ఉన్నామా? మత్తులంగా ఉంటే కనుక నాశనం అయిపోతాం ప్రియమైన వాళ్ళరా. ఏ రకమైన మత్తు ఉంది మనకి? ఏ రకమైన మత్తు ఉండొద్దని చెప్తున్నాడు ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో ఏ రకమైన మత్తు ఉండొద్దని చెప్తున్నాడు? చూడగలిగితే లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. చివరి దినాలలో ఎలా ఉండాలో మనుషులు చెప్తున్నాడు చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఇగో ఐహిక విచారము గూర్చి ఆలోచించే వరగా ఉంటే గనక, ఐహిక విచారాలు కలిగి ఉంటే గనక, ఆహారము వలన, తిండి వలనను, మత్తు వలన మీరు మత్తులుగా ఉంటే గనక మీరు ఎందులో పడిపోతారు? ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అని దేవుడు ముందుగానే వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుక కాలము నెరిగిన వారంగా మనం ప్రవర్తించాలి ప్రియమైన వాళ్ళారా. ఆ రోజు గెహాజీకి తెలుసు మొత్తం అంతా. ఎలీషాకి దేవుడు మొత్తం తెలియపరుస్తున్నాడు, పరిస్థితులు ఎలాగున్నాయో తెలియపరిస్తున్నాడు. ఇగో ఇజ్రాయెల్ మొత్తం మీదకి నాశనం రాబోతుందన్న విషయాన్ని ఎలీషాకు తెలియపరుస్తున్న ఆ విషయాలను గెహాజీ కూడా తెలుసుకున్నాడు. కానీ తెలుసుకున్న వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆ కాలంలో కూడా ఆలోచించండి. ఈరోజు అదే సందర్భాన్ని మనం పోల్చుకుంటే, మన జీవితాలకు అన్వయించుకుంటే కనుక ఈరోజు మనం ఎలాగున్నాం? నిజంగా ఎలీషా గారిలాగా ఉన్నామా, నిజంగా గెహాజీలాగా ఉన్నామా? ఆలోచించండి ప్రేమ వాళ్ళ. ఇంతగా వాక్యం మనతో చెబుతున్నప్పటికీ మనకి వాక్యము మన హృదయాలకు గోచరము కావట్లేదంటే మనం ఏ మత్తులో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మనం దేన్ని గురించి చింత కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించండి ప్రేమ వాళ్ళ. ఐహిక విచారాల గురించిన చింత ఏమనుందా? ఆస్తిని కూర్చుకోవాలన్న చింత ఏమనుందా? వ్యాపారం వృద్ధి చేసుకోవాలన్న చింత ఏమనుందా? ఈ కాలంలో మనం కలిగి ఉండాల్సింది ఆ చింత కాదు. ఏ చింత? లోకము నాశనం అయిపోతుంది, ఆ నాశనం అయిపోతున్న లోకములో నుండి కొంతమందినైనను రక్షణలోనికి నడిపించాలన్న చింత మనం కలిగి ఉండాలి. మన యేసుప్రభు కూడా అలాగే కలిగి ఉండబట్టే ఈరోజు మనం ఈ రక్షణలోనికి రాగలిగాం ప్రియమైన వాళ్ళరా. రక్షణలోనికి రాగలిగాం. మరి మనము కూడా లోకం పట్ల చింత కలిగి ఉంటే గనక ఈ లోకాన్ని బాగుపరిచేది ఎవరో ఆలోచించండి. ఈ లోకాన్ని దేవుని వైపుకు త్రిప్పేది ఎవరో ఆలోచించండి. ఒకవేళ మనము కూడా మత్తులో ఉంటే లోకంతో పాటు నశించిపోయే స్థితి మనం కలిగి ఉన్నట్లుగా గమనించండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి మీరు చూడగలిగితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. ఈ కాలములో భయంకరమైన ఈ దినాలలో మనం గ్రహించుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువు యొక్క చిత్తమేంటో మనం గ్రహించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. తర్వాత చూడగలిగితే వచనాల్లో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడు. కేవలం మద్యం ఒకటే మత్తు కాదు ప్రియమైన వాళ్ళారా. మన మనస్సు యొక్క కోరికను తీర్చుకోవడానికి మనం తాపత్రయపడతాం చూసారా? ఆ ప్రతిదీ మత్తే. ఆ మత్తులోనే దేవుని వాక్యం మనకి అర్థం కాదు, గోచరము కాదు. అలాంటి మత్తులో ఉండొద్దని యేసుక్రీస్తు వారు ముందుగానే ఇందాకల మాటలు హెచ్చరించారు. కనుక ఇక్కడ చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూడగలిగితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఈరోజు ఈ సమయాలలో మనం ఉండాల్సింది ఎలాగో తెలుసండి? ఆత్మపూర్ణులముగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఆత్మపూర్ణులముగా ఉండాలి. అలా ఆత్మపూర్ణులుగా ఉంటూ ఎదుటివాడి తప్పును ఖండించే స్థితిలో మనం ఉండాలి. ఎలీషా ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు కనుకనే నయమాను దగ్గరికి వెళ్ళినట్లుగా, గెహాజీ వెళ్ళినట్లుగా విషయాన్ని తెలుసుకున్నాడు. నా మనసు నీతో రాలేదా? ఆత్మపూర్ణుడు ప్రతి తప్పును కనిపెడతాడు ప్రేమ, దాన్ని ఖండించేవాడుగా ఉంటాడు.
అలాగా ఈరోజు లోకపు యొక్క చర్యలను ఖండించే స్థితిలో మనం ఉండాలి, కానీ లోకపు చర్యలతో పాటు మనం ఏకీభవించే వారముగా మనం ఉండకూడదు ప్రియమైన వాళ్ళు. అప్పుడు లోకం ఎలా రక్షింపబడుతుంది? అవిధేయత వల్లే కదా, దేవునితో అవిధేయత వల్లనే కదా ఈరోజు లోకం మీదకి ఈ విపత్తు రాబోతుంది అన్నప్పుడు అలాంటి అవిధేయత నుండి ప్రజలను తిప్పేవారంగా ఉండాలి, కానీ ప్రజలను ఆ అవిధేయతలో ప్రోత్సహించేవారుగా ఒక దైవజనుడు ఉండకూడదన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ, హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ చదవగలిగితే ఆ విషయాన్ని ఆ మాటను మళ్ళీ చదువుకోగలిగితే, దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండి. ఈరోజు మనం చేయాల్సింది, కలిగి ఉండాల్సింది ఇది ప్రియమైన వాళ్ళరా. ఈరోజు సెమినార్ జరగట్లేదని మనం అందరం ఉండిపోవచ్చు. గడిచిన సంవత్సరాల్లో జరిగినట్లుగా అందరము కలిసి కూడుకొని ఒక చోట కూడుకొని ఈ సెమినార్ కార్యక్రమాలు జరిగించే పరిస్థితి ఇప్పుడు లేదు అన్నప్పుడు మన ఈ సెమినార్ జరిగించకపోవచ్చు. కానీ ఈ వెబినార్ ద్వారా 2020లో ఈ రకముగా కలుసుకోవడంలోకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరూ విశ్వాసములో నుండి తప్పిపోకూడదు. ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులై ఉండడానికి, ఒకరినొకరు బలపరుచుకోవడానికి ఈరోజు ఈ సెమినార్ని ఈ రకంగా ఏర్పాటు చేసి వాక్యాన్ని వినిపించే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఆ రోజే ఎలీషా గెహాజీని ఆ మాట అన్నాడు, ఇదిగో ఆస్తిని సమకూర్చుకోవడానికి ఇది సమయమా అని ఆ రోజే ప్రశ్నిస్తే ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆలోచించగలిగితే ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఆ రకంగా మనం ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనం దేని గురించిన చింత కలిగిన వారముగా ఉండాలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు కన్నా ఎక్కువ ప్రమాదం ఈ రోజుల్లో ఉన్నది. ఇది చివరి దినాలలో మనమున్నాం. ఆ రోజు ప్రాణం మీదకి ముప్పు వచ్చింది గెహాజీ, కానీ ఈరోజు మనకు ప్రాణం మీద కాదు ఆత్మ మీదకి ముప్పు రాబోతున్న విషయాన్ని ఎరిగిన వారుగా ఏ రకంగా మనం జాగ్రత్త పడుతున్నామో ఒకసారి ఆలోచించండి. ఆత్మపూర్ణులుగా మీరుండండి, అనేకులను ఆత్మపూర్ణులుగా ఉండేటట్లుగా వారిని బలపరచండి. అందుకే ఈరోజు ఈ సెమినార్ ఏర్పాటు చేసి ఈ రకముగా ఈ వాక్యము మీ మధ్య బోధించడం జరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. కనుక దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని ఎరిగిన వారుగా, ఈ చెప్పబడుతున్న మాటలను గ్రహించిన వారుగా ఉంటూ మన బ్రతుకులను సరిచేసుకోవాలని మిమ్మల్ని కోరుతూ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలను ముగిస్తూ నన్ను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఈరోజు మేము వేసుకోవాల్సిన ప్రశ్న ఆ రోజు 3000 సంవత్సరముల క్రిందటే ఎలీషా గారు వేశారు తండ్రి దేవా. ఆ రోజు కన్నా ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము తండ్రి దేవా. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మేము తండ్రి ఎలా వ్యవహరించాలో అన్నది మేము ఆలోచింపజేయడానికి ఈరోజు ఈ వాక్యాన్ని మా ముందుకు తీసుకుని వచ్చారు తండ్రి దేవా. మరి ఈ వాక్యాన్ని బట్టి వినిన దాన్ని బట్టి తండ్రి దేవా, ప్రమాద హెచ్చరికలు మ్రోగుతున్న ఈ సమయంలో తండ్రి మేము ఎలాగుండాలో దేవా, సరైన నిర్ణయాన్ని మేము తీసుకొని ఈ లోకంలో బ్రతికే ఆ స్థితిని మేము కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయండి దేవా. లోకమును చూసుకుంటూ లోకములో ఏదో కావాలన్న ఆశతో క్రైస్తవులమైన మేము బ్రతకకుండా తండ్రి, వీటి పట్ల మా ఆలోచన కాకుండా, వీటి పట్ల మా చింత కాకుండా దేవా, మిమ్మును గూర్చిన చింత కలిగిన వారముగా, లోకమును మీ పక్కకు తిప్పాలన్న చింత కలిగిన వారముగా ఈ భూమి మీద ఉండగలిగేటట్లు సహాయం దయచేయండి. ఒక ఎలీషా ఇజ్రాయెల్ సమాజాన్ని చూచి ఏడ్చాడు తండ్రి. యేసుక్రీస్తు వారు
తండ్రి సమాజాన్ని చూచి ఏడు కన్నీళ్లు పెట్టుకున్నారు తండ్రి. ఇగో వీళ్ళందరూ అవిధేయులే, దేవునికి దూరం అవడమే కాదు నాశనం అయిపోతున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడిస్తే, ఈరోజు తండ్రి మమ్మల్ని గురించి మేము చింతించుకుంటూ అందులో మేము ఏడ్చే వరముగానే ఉన్నాము. కానీ తండ్రి మీ చిత్తాన్ని ఎరిగిన వరముగా ఆ చిత్తము కొరకు ఏడ్చే స్థితి మాలో లేకపోవడాన్ని బట్టి తండ్రి మేము చింతిస్తున్నాం. తండ్రి దేవ మమ్మల్ని క్షమించండి. ఎప్పటికైనా మా స్థితిని మార్చుకోగలిగేటట్లు సహాయం తెచ్చండి. ఒక గెహాజీ లాంటి స్థితిని కలిగిన వారముగా ఉండకుండా ఒక ఎలీషా లాంటి స్థితిని కలిగిన వారముగా ఉంటూ దేవ తప్పును ఖండిస్తూ సమాజాన్ని మీ వైపుకు తిప్పగలిగే ఆ స్థితిలోనే మేము ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఇంకా నువ్వు జరగనున్న తరగతులను దీవించి ఆశీర్వదించండి. సక్రమంగా జరుగులాగిన సహాయం తెచ్చండి. దేవ ఇంటర్నెట్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఎటువంటి అంతరాయం కలుగుకున్నట్లు మీరే కృప చూపించమని, మరి ఎవరైతే దైవజనులు తండ్రి కూడుకొని ఈ కార్యాన్ని జరిగిస్తున్నారో వారందరికీ ఆయుష్ ఆరోగ్యాలను అనుగ్రహించండి. ఇంకను వారు కూడా మాట్లాడినట్టుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ఆత్మపూర్ణులుగా ఉండి నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి విను మాత్రమే ఉండకుండా దేవ వారిని వారు మోసపుచ్చుకొనకుండా దేవ వినిన దాని ప్రకారం ప్రవర్తించే స్థితిని వారి జీవితాలలో వారు తాగలుగుటకు కృప చూపమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ సెలవు.